నమస్తే అండి అందరికి. పాజిటివ్ థింకింగ్ అనే బుక్ చదువుకుంటున్నాం కదా! నిన్న ప్రతి ఒక్కరిలోనూ ఎనర్జీ ఉంటుంది. శక్తి అందరికీ ఉంటుంది కానీ, కొంతమందే దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే శక్తివంతులు ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళందరూ ఆ ఎనర్జీని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. నీలో ఉన్న ఎనర్జీని నువ్వు తప్ప ఇంకెవరూ నాశనం చేయలేరు. అదెప్పుడు పర్మనెంట్‌గా ఉంటుంది అని ఆ ఎనర్జీ గురించి అది చెప్పారు కదండీ! ఇంకా ఈరోజు ఏం చెప్తున్నారంటే, మన ఆనందం మన చేతుల్లోనే ఉంది. మనం ఆనందంగా ఉండాలా? వద్దా? అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే ఇతరులా అంటే, లేకపోతే సమాజమా? నైతిక విలువలా? కుటుంబ సభ్యులా? స్నేహితులా? ఆత్మీయులా? లేకపోతే బాబాలా? ఎవ్వరో కాదు. అవును. మన ఆనందాన్ని ఎవ్వరూ నిర్ణయించలేరు. మన ఆనందాన్ని నిర్ణయించుకునే ఏకైక శక్తి కేవలం మనం మాత్రమే. ఎవరి ఆనందానికి వాళ్ళే కర్త, కర్మ, క్రియ. చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి. ఇతరులు ఎవరో పక్కన వాళ్ళు నా జీవితాన్ని దుర్భరం చేసేసారు. వాళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని చాలా మంది చాలా ఇలాంటి కంప్లెయింట్లు ఇస్తూ ఉంటారు కదండీ. కొంతమంది నా కష్టాలన్నింటికి నా ఫ్రెండ్సే కారకులు. అందరూ కలిసి నన్ను ముంచేశారు. ఇలాంటి కామెంట్స్, ఆక్రోశాలు చాలా తరచుగా వింటూ ఉంటాం మనం. నిజంగా ఇవన్నీ కూడా ఆత్మవంచనతో చేసుకునే సమర్థింపులే తప్ప వేరే ఏమీ కాదు అని చెప్తున్నారండి. అంటే మిమ్మల్ని సర్వనాశనం చేసే ఛాన్స్ మీ అంతట మీరే ఇతరుల కన్నా ఇచ్చుండాలి. పక్కన వాళ్ళు వాళ్ళ వల్ల నేను నాశనం అయిపోయాను అని అన్నాం అనుకోండి, ఆ ఛాన్స్ ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం వాళ్ళకి. ఆ ఛాన్స్ ఇవ్వడమే మన తప్పు. అందుకని వాళ్ళ కారకులు కాదది. మనమే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చాము. మనల్ని నాశనం చేసే ఛాన్స్ ఇచ్చాము. అలాంటి సందర్భాలొచ్చినప్పుడు. ఇతరుల కంటే బలహీనంగా ఉండడము, అసమర్థతతో ఉండడం మీదే తప్పు. రెండో సందర్భంలో ఇతరులు మీ జీవితం మీద రాజకీయాలు చేసే ఛాన్స్ ఇవ్వడం ఖచ్చితంగా మీ మూర్ఖత్వము. మీ మూర్ఖత్వానికి మంచితనం అనే ముసుగు వేసుకుంటూ ఆత్మవంచన చేసుకుంటే ఫైనల్గా నాశనం అయిపోయేది మీరే. నేను నాశనం అయిపోయానంటే అందుకు 100 పాళ్ళు నేనే కారకుణ్ణి అని ఎవరైతే నిజాయితీగా ఆత్మ విమర్శ చేసుకుంటారో ఆ వ్యక్తి సర్వనాశనం అయిపోయిన అనతి కాలంలో తిరిగి సక్సెస్ని కైవసం చేసుకోగలుగుతాడు. అంటే ఎప్పుడైనా మనం అది విజయం సాధించలేదు ఎవరి మీదో వేయకుండా భారం వాళ్ళ మూలాన ఇలా అయిపోయాను అనకుండా మన మీద నేనే ఇక్కడ ఏదో చేశాను పొరపాటున ఎప్పుడైతే మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుంటామో అప్పుడు నిజంగా ఆ టైంలో ఓడిపోయినా కూడా తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతాము, తర్వాత సక్సెస్ని సాధించగలుగుతాము. మన బలహీనతలు లోపాలు తెలుసుకోవడమే నిజమైన విజయం అంటే. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా 100% మంచి కాదు, 100% చెడు కాదు. మనిషి మనిషికి పర్సంటేజ్లు మారుతూ ఉంటాయి. చాలా మంచి వ్యక్తి అనుకునే శాలరీలో కూడా ఎక్కడో చెడు అంతర్గతంగా ఉండొచ్చు. అలాగే 100% లోపరహితుడు అంటే చాలా మంచివాడు అనుకుని ఇలా ఉండదు. అంటే 100% మంచి కూడా ఉండదంటండి. ఎందుకంటే 100% నిజంగా ఏమీ లోపాలు లేకుండా ఉన్నాయనుకోండి, ఎప్పుడో దేవుడైపోయి ఉండేవాడు కదా! అంటే ఇలాంటివి ఏమీ లేకపోతే మనం అన్నీ దాటడానికే కదా మనం జన్మ తీసుకున్నాము. ఆ మోక్షం అంటే అదే కదా! దేవుడి లక్షణాలన్నీ వచ్చేస్తాయి. మనలో కూడా ఎక్కడో ఉంది కాబట్టి ఇంకా దేవుడైపోకుండా ఇక్కడ ఉన్నాం మనము. అసలు ఆనందం సీక్రెట్ ఏంటి? కొంతమందిని చూస్తే వాళ్ళెప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఎంత కష్టం వచ్చినా కూడా ఆ పెదవుల మీద ఉండే చిరునవ్వుని చెరిపేయలేరు. నిరంతరము ఉత్సాహంగా, ఆనందంగా, చైతన్యవంతంగా జీవిస్తూ ఉంటారు. అదే సమయంలో ఎక్కువ మంది నిరంతరము దుఃఖిస్తూనే ఉంటారు. వీళ్ళందరూ దుఃఖానికి కారణం ఏంటి అంటే, దుఃఖానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. కానీ దుఃఖాన్ని ఎదుర్కోవడానికి కనీసం 10% ఆత్మవిశ్వాసం చాలు. ఆ కొద్ది ఆత్మవిశ్వాసం కూడా లోపించడం వల్లే ఎక్కువ మంది మనుషులు నిరంతరము దుఃఖిస్తూనే జీవితాన్ని ముగించుకుంటున్నారు. చూడండి, నిజంగా దుఃఖం వస్తేనంటే ఒక 10% అయినా సరే నేను పర్వాలేదు దాటగలను అని ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో మనం ఉంటామో అంటే దాన్ని దాటేయగలుగుతారంట. కానీ ఆ 10% కూడా ఉండట్లేదంట. ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళు దుఃఖానికి ఎడిక్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు. దుఃఖం అనేది మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోతే వీలైనంత త్వరగా దుఃఖాన్ని ఎదుర్కోవడం విజేత లక్షణము. మీరు ఎంతకాలం దుఃఖించినా మరణించిన మనిషి జరిగిపోయిన నష్టం భర్తీ కావడం జరగదు. దుఃఖం అనేది మన సర్వశక్తియుక్తులను నాశనం చేసి మనల్ని జీవశ్చవాలుగా మారుస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని వ్యసనం మాదిరిగా ఎంజాయ్ చేయడంలో అర్థం లేదు. అది క్రమంగా సెల్ఫ్ పిటీ అని భయంకరమైన మానసిక అవలక్షణంగా మారి మీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు ఏమైనా దుఃఖం వచ్చిందంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు దాని గురించి బాధపడడం అని మనల్ని మనమే గమనించుకోకుండా ఉన్నామనుకోండి, అది ఒక వ్యసనం లాగా మారిపోతుందంటండి. మారిపోయి మన మీద మనమే జాలిపడిపోతూ ఆ సెల్ఫ్ పిటీ లాగా అయిపోతుందంటండి. అది ఒక అవలక్షణంలా మారిపోతుంది. నిరంతరము దుఃఖించే వాళ్ళకు నిరంతరము ఆనందంగా ఉండే వ్యక్తులకు ఉండే ఏకైక తేడా వాళ్ళ ఆలోచన విధానమే. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అని ఒక విజేత ముందుగానే బలంగా డిసైడ్ చేసుకుంటాడు. నేను ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండాల్సిందే, నా కర్మ అలా ఏడ్చింది అని నెగిటివ్ ఆలోచన విధానంతో పరాజితులు బ్రతుకుతూ ఉంటారు. సుఖము, దుఃఖము, ఆనందము, విషాదము అన్నీ ఎక్కడో లేవు, మన ఆలోచనల్లోనే ఉన్నాయి. ఒక వ్యక్తి నిరంతరము దుఃఖిస్తున్నాడంటే ఆ తప్పు సమాజానిదో ఇతరులదో కాదు, ఖచ్చితంగా ఆ వ్యక్తిదే.
లోపం ఆ వ్యక్తి బుర్రలోనే ఉంది కానీ బయట ఎక్కడా లేదు. ఆ వ్యక్తి ఆనందంగా జీవించేందుకు సిద్ధంగా లేడన్నమాట. దుఃఖించడమే అతనికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందన్నమాట. మై గాడ్, ఏం చెప్తున్నారు, దుఃఖించడానికి కూడా ఆనందించే వ్యక్తులు ఉంటారా అని మీరు అనుకోవచ్చు. కానీ వ్యసనాలను మనిషి ఏ విధంగా ఆనందిస్తాడో నిరంతరం దుఃఖాన్ని కూడా ఆనందిస్తూ ఉంటాడు. ఇది ఒక మానసిక అవలక్షణము. వీళ్ళు ఎప్పుడూ సెల్ఫ్ పిటి, ఆత్మవంచనలతో బ్రతుకుతూ ఉంటారు. భూమి మీద ఉండే సర్వ కష్టాలను తమ భుజస్కంధాల మీద మోస్తున్నంత భారంగా బ్రతుకు బండిని లాగుతూ ఉంటారు. వీళ్ళ ముఖాల మీద ఎప్పుడూ సెల్ఫ్ పిటితో కూడిన విషాదమైన చిరునవ్వు, బుర్రలో మా బ్రతుకులు ఇంతే అనే నెగిటివ్ ఆలోచన విధానంలో బ్రతుకుతూ ఉంటారు. భగవంతుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. మనందరము ఆయన బిడ్డలే అయినప్పుడు ఆయన వివక్ష చూపే ప్రసక్తే లేదు. దేవుడు నా నుదుట దుఃఖించమనే లిఖించాడు, నా బ్రతికింతే అని ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో మన దుఃఖానికి కారణాన్ని భగవంతుని మీదకి తోసేస్తున్నాము. చూసారా మన అతి తెలివి? మన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, సమాజము, వ్యవస్థ, రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు, బంధువులు, ఇలా అందరి మీద మన దుఃఖం తాలూకు భారము బాధ్యతలు నెట్టేసి మనం ఆఖరికి భగవంతుని మీద కూడా ఇలాగే రాశాడని భగవంతుని కూడా బాధ్యుణ్ణి చేసేస్తున్నాము. అంతేకాని నా దుఃఖానికి నేనే కారకుడిని, నేనే బాధ్యుణ్ణి అని ఆత్మ విమర్శ మాత్రం చచ్చినా చేసుకోవట్లేదు. మన దుఃఖానికి మనమే కారకులము, మన ఆనందానికి కూడా మనమే కారకులము. మరి మీకు ఆనందం కావాలా, దుఃఖం కావాలా మీరే నిర్ణయించుకోండి. నాకు ఆనందం కావాలి. మీరు ఈ విధంగా నిర్ణయించుకుంటే మీకు నా అభినందనలు. నేను జీవితాంతము ఆనందంగానే జీవించాలనుకుంటున్నాను అనే నిర్ణయం కంటే మన జీవితంలో వేరే గొప్ప నిర్ణయం ఏది ఉండదని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే ఏ కష్టము, దుఃఖము, బాధ, సమస్య, విపత్తు, ఉపద్రవము, వెన్నుపోట్లు, పరాజయాలు, విమర్శలు, అనారోగ్యము ఏదేమైనా సరే మన గుండెల్లోని ఆనందాన్ని దూరం చేయకూడదు. ఎందుకంటే మనం ఆనందంగా బ్రతకడం కోసం మాత్రమే వచ్చాము. అది తప్ప వేరే ఏది మన ఆనందానికి అడ్డు రాకూడదు. ఆనందం అంటే ఏంటి అంటే, ఆనందం అంటే వేరే ఏమీ లేదు, సంతృప్తి. అవును, ఆనందం అంటే సంతృప్తి. మన జీవితంలో వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ మన జీవితం సంతృప్తికరం కావాలి కానీ భారంగా మారకూడదు. అవును, నా జీవితానికి అర్థం ఉందనే సంతృప్తి ముందు ప్రపంచంలోని సంపద అంతా వ్యర్థం. సంతృప్తి కంటే గొప్ప అచీవ్మెంట్ లేనే లేదు. మనం డబ్బు సంపాదించిన, సక్సెస్ అయిన, శిఖరాన్ని అధిరోహించిన వాటి ఫైనల్ రిజల్ట్ సంతృప్తి మాత్రమే. సంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది. మళ్ళీ సంతృప్తి అంటే సాధన ఆపేసి రిలాక్స్ అయిపోయి పడకుర్చీలు పడుకోవడం కాదు. నిరంతర సాధనతో విజయాలు సాధిస్తూ సంతృప్తిగా జీవించడమే జీవిత పరమార్థం. పసిపిల్లలను గమనించండి, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. వాళ్ళు ఎందుకంత ఆనందంగా ఉంటారో వాళ్ళకే తెలియదు, మనకు అసలే తెలియదు. వాళ్ళు మాత్రం ఈ చెత్త ఘర్షణలు ఏమీ లేకుండా నిరంతరము హాయిగా ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండడం మా జన్మ హక్కు అన్నంత ఆనందంగా ఉంటారు. మనం కూడా ఎంత వయసు పెరుగుతున్నా సరే బాల్యం తాలూకు ఆత్మ మనస్సును దూరం చేసుకోకుండా నిరంతరము ఆనందంగా ఉండొచ్చు. గొప్ప మేధావులు, ప్రతిభావంతులను న్యూటన్, ఐన్స్టీన్, అరిస్టాటిల్ ఇలాంటి వాళ్ళందరినీ గమనించండి. 80 ఏళ్ల వయసులో కూడా వాళ్ళ ముఖాల మీద బాల్యం తాలూకు చిరునవ్వును మీరు గమనించగలుగుతారు. ఎవరైతే తాము ఆత్మను, ఆలోచనలను, మెదడును నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంచుకుంటారో వాళ్ళు ఎంత వృద్ధులైపోయినా నిరంతరం ఆనందంగానే ఉంటారు. అంటే ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉండగలుగుతారు. నాకు ఆనందం వద్దు, వెరీ గుడ్. మీరు ఈ విధంగా నిర్ణయించుకున్నా చేయగలిగేది, చెప్పగలిగేది ఏమీ లేదు. మీ దుఃఖము, సెల్ఫ్ పిటి మీకు బాగా ఉన్నట్లుగా ఉంది. నాకు ఆనందం అవసరం లేదు అని మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సృష్టిలోని ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ గ్రంథము సంస్కరించలేదు. మీకు ఒక దండం. మీరు హాయిగా దుఃఖిస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, ఇతరులందరినీ విమర్శిస్తూ బ్రతికేయండి. మీకు ఆ జీవితమే బాగా ఉన్నట్లుగా ఉంది. 100కి 90% మంది జనం ఆనందంగా ఉండలేకపోతున్నారు అంటున్నారు సుదీర్ఘ పరిశోధనలు చేసిన సైకాలజిస్టులు. మనం ఎందుకు జనం ఆనందంగా ఉండలేకపోతున్నారు అనే ప్రశ్నకు ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. కారణాలు, సాకులు 190 ఉండొచ్చు, కానీ ఏకైక కారణం మాత్రం నెగిటివ్ ఆలోచనలే అనేది సైకాలజిస్టుల ప్రగాఢ నమ్మకము. దుఃఖాన్ని ఉత్పత్తి చేయకండి. సాధారణంగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి జరుగుతుంది. మన మెదడు కూడా ఎంతో శక్తివంతమైంది. మన మెదడులో ఆలోచనల ఉత్పత్తి నిరంతరము జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలను ఉత్పత్తి చేస్తూ ఉంటే మన జీవితం పరమ భయంకరంగా మారిపోతుంది. పాజిటివ్ ఆలోచనలను ఉత్పత్తి చేస్తే మన జీవితం స్వర్గతుల్యం అవుతుంది. ఇది చాలా చాలా సింపుల్ థియరీ, కానీ దురదృష్టవశాత్తు మనం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాము. పేదరికంలో పుట్టిన వ్యక్తులు సమాజాన్ని, దేవుణ్ణి, వ్యవస్థని, విధిని నిందిస్తూనే ఉంటారు. ఇది చాలా సహజమైతే పేదరికం నుంచి ఎదిగే ప్రయత్నం సిన్సియర్గా కొద్ది మంది మాత్రమే చేస్తారు. వాళ్లే కొంతకాలం తర్వాత ధనవంతులు అవుతారు. నేటి ధనవంతులు గతంలో పేదవాళ్లే. ఈ రోజు ఎక్కువ మంది ధనవంతులకు ఎవరు ఉన్నారంటే ఆ పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో సక్సెస్ సాధించగలిగారు. ఎందుకంటే వాళ్లలో ఉన్న పాజిటివ్ ఆలోచనలే. నేటి ధనవంతులు గతంలో పేదవాళ్లే. శ్రమ, కృషితో వాళ్ళు ధనవంతులు కాగలిగారు. ఇది చరిత్ర చెప్పే సత్యము.
పాజిటివ్ ఆలోచనలు ఉండే వ్యక్తి పేదరికాన్ని ప్రేరణగా ఛాలెంజ్గా తీసుకుని అందులోంచి ఎదిగేందుకు కృషి చేస్తాడు. నెగిటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తి తన పేదరికానికి, వ్యవస్థను, సమాజాన్ని తిట్టి విమర్శించి చల్లబడిపోతాడు. ఎన్ని దశాబ్దాలు గడిచిపోయినా అతని జీవన ప్రమాణ స్థాయి పెరగదు. తన దరిద్రాన్ని తర్వాత తరానికి బదిలీ చేసి నిష్క్రమిస్తాడు. ఇదంతా కేవలం మన ఆలోచనల కారణంగానే జరుగుతుంది. అందమైన ఐశ్వర్యరాయని చూస్తే రాఖీ కట్టించుకోవాలనుకోవచ్చు. ఇంకొక వ్యక్తి సినిమా హీరోగా ఆమె పక్కన నటించాలనుకోవచ్చు. మరొక వ్యక్తికి ఆమె ముఖం యాసిడ్ పోయాలనే ఫీలింగ్స్ రావచ్చు. అంటే ఇవన్నీ కేవలం మన ఆలోచనలే. పాజిటివ్, నెగిటివ్, ప్లస్ మైనస్, ఆనందము, దుఃఖము. మన ఆలోచనలు మనకు ఆనందాన్ని, సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. మన ఆలోచనలు మనకు దుఃఖాన్ని తెస్తున్నాయంటే మన ఆలోచనల ద్వారా మనం దుఃఖాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాం అన్నమాట. ఎంతకంటే అజ్ఞానము, మూర్ఖత్వము మరొకటి ఉండదు. మన మీద మనకు నమ్మకం లేదు, ఆత్మవిశ్వాసము లేదు. జీవితం అంటే భయము, ఎదుర్కొనే సత్తా లేదు. ఇతరులంటే అసూయ, సక్సెస్ అవుతున్న వ్యక్తులను చూస్తే మరింత ద్వేషము. ఇన్ని నెగిటివ్ ఆలోచనలు మన బుర్ర నిండా పెట్టుకుని మనం ఆనందంగా ఏ విధంగా ఉండగలుగుతాము? ఖచ్చితంగా ఉండలేము. అంటే ఆ సంతృప్తి లేనప్పుడు అండి, ఎవరో పక్కన వాళ్ళు ఎవరు చూస్తే వాళ్ళ మీద అసూయ అనిపిస్తుంది, వాళ్ళ మీద ద్వేషం వచ్చేస్తుంది, వాళ్ళకి అంతా బాగుంది నాకు లేదు అని. అందుకని ఇలాంటివన్నీ బుర్రలో ఉన్నాయనుకోండి, ఆనందం అనేది అసలు ఎప్పుడూ ఉండదు మనకి. యండమూరి వీరేంద్రనాథ్ తెలుగులో ప్రస్తుతం #1 రచయిత. ఆయన కథలు సమకూర్చిన సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే తను స్వంతంగా డైరెక్షన్ చేసిన 2 సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కూడా ఆయన సినిమాలను రక్షించలేకపోయాయి. అంటే ఒకప్పుడు ఈయన రాసేటప్పటికి చెప్తున్నారండి, అప్పట్లో వీరేంద్రనాథ్ పరిస్థితి ఏ విధంగా ఉండి ఉంటుంది, ఎంతమంది ఎన్ని ఘోరమైన కామెంట్స్, విమర్శలు చేశారో నాకు తెలుసు. క్రియేటివ్ ఫీల్డ్లో అసూయ, ద్వేషాలు ఎక్కువ. అందులోనూ శిఖరం మీద కూర్చున్నవాడు దొరికితే సర్వనాశనం చేయాలని కనీసం మాటలతో అయినా సరే ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వీరేంద్రనాథ్ తన దారుణమైన ఫెయిల్యూర్స్ను ఏ విధంగా తీసుకున్నాడు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయము. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమా ఫెయిల్యూర్ తర్వాత వీరేంద్రనాథ్ ఫినిష్ అని ఎన్నో కామెంట్స్ వినిపించాయి. ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. విమర్శకులు, కామెంట్స్ చేసేవాళ్ళు మాత్రం వీరేంద్రనాథ్ గురించి నిరంతరము విమర్శలు చేస్తూనే ఉండేవారు. అప్పుడే రచనా వ్యాసంగంలోకి వచ్చిన నాకు ఇదంతా గొప్ప కన్ఫ్యూజింగ్గా ఉండేది. అంటే రచయిత చెప్తున్నారండి, 5 ఏళ్లు గడిచిపోయాయి, వీరేంద్రనాథ్ ఫినిష్ అన్నవాళ్లే మళ్ళీ ఎంతైనా వీరేంద్రనాథే అంటూ డప్పు కొట్టడం మొదలుపెట్టారు. ఇదంతా చూసి నాతో పాటు ఆయన కూడా నవ్వుకుని ఉంటాడు. మళ్ళీ వీరేంద్రనాథ్కి గొప్ప పాపులారిటీ తెచ్చిపెట్టింది సినిమా కాదు, నవల కూడా కాదు, కానీ విజయానికి 5 మెట్లు అనే ఒక పుస్తకము. ఘోరంగా ఫెయిల్ అయిన నేను విజయానికి 5 మెట్లు అనే పుస్తకం రాస్తే జనం నవ్వరా అనే సందేహం వీరేంద్రనాథ్కి వస్తే ఆయన ఆ పుస్తకం రాసి సంచలనం సృష్టించగలిగేవాడు కాదు. అంటే పక్కన చూడండి, లోకులు పలుగాకులు అంటారు కదా, మనం ఏం చేసినా లోకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. ఇద్దరంట భార్య భర్త అంటండి ఒక గాడిదని తీసుకుని వెళ్తున్నారంటండి, నడుచుకుంటూ వెళ్తున్నారంట. అయితే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు అన్నారంట, వీళ్ళు ఏంటి గాడిద ఉందిగా చక్కగా ఎక్కెళ్ళొచ్చుగా, ఇద్దరు నడుస్తున్నారు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారంట. సరే ఇలా అనుకుంటున్నారు కదా అని వాళ్ళిద్దరూ అంట ఆ గాడిద ఎక్కి కూర్చుని వెళ్తున్నారంటండి. అప్పుడు కొంచెం ముందుకెళ్ళేసరికి కొంతమంది అనుకుంటున్నారంట, ఆ గాడిద మీద చూడు దున్నపోతుల్లో ఉన్నారు, ఇద్దరు ఎక్కి కూర్చున్నారు అన్నారంటండి. అంటే సరే అని చెప్పేసంట ఆ భర్త దిగేసి భార్య ఒక్కతే ఎక్కుతుందంటే నడుస్తున్నాడంట పక్కన. కొంచెం ముందుకెళ్ళేసరికి చూడు భార్యను ఎక్కించి ఎలా నడుస్తున్నాడో అన్నారంటండి కొంతమంది. అంటే అప్పుడు సరే అని భార్యను దింపేసి ఈయన ఆ భర్త ఎక్కాడంటండి గాడిద మీదకి, నడుచుకుంటూ వెళ్తుంటే ముందుకెళ్ళాక అన్నారంట, చూడు భార్యను అయితే నడిపిస్తున్నాడు, వీడు ఎక్కేసాడు అని తిడుతున్నారంట. అలాగా మనం ఏం చేసినా సరేనంటే లోకం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. లోకాన్ని పట్టించుకున్నామనుకోండి ఏ పని చేయలేము, ఆనందంగా ఉండగలేము, సంతృప్తిని ఫీల్ అవ్వలేము మనం. అందుకని మనం ఏంటంటే పక్కన వాళ్ళని మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం. ఇక్కడ చూడండి, వీరేంద్రనాథ్ నిజంగానే సినిమాల్లో అందరూ అంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఆయన మళ్ళీ పైకి లేచి మళ్ళీ బుక్ రాసి మళ్ళీ ఆయన సంచలనం సృష్టించారు. మళ్ళీ ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ కానీ పర్మనెంట్ కాదు అనే విషయం ఆయనకి తెలుసు. అంతే కదండి, ఎవరికి పర్మనెంట్ కాదు అది. ఫెయిల్యూర్ రావచ్చు, ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి కిందకి దిగిపోకూడదు, లేకపోతే నేను విజయం సాధించానని పైకి ఎక్కేసి గర్వంగా ఉండకూడదు. ఎందుకంటే ఇవి రెండు పర్మనెంట్ కాదు. ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టే దారుణమైన పరాజయాల్లోంచి విజేతగా అవతరించాడు. ఈలోగా మిగిలిన రైటర్స్ కొంతమంది వీరేంద్రనాథ్ తర్వాత #1 రైటర్ నేనంటే నేను అనుకుంటూ కాలం గడిపేశారు. రెట్టించిన కసితో వీరేంద్రనాథ్ పథకరచన చేస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. విజేత ఎప్పుడు ఫెయిల్యూర్ను అంగీకరించడు. యాక్సెప్టింగ్ ఏ ఫెయిల్యూర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ డిజాస్టర్ అనే విషయం తెలుసు కాబట్టే వీరేంద్రనాథ్ #1 రైటర్గా నిలబడ్డాడు. ఈ సక్సెస్ను జీర్ణించుకోలేని కొందరు రైటర్స్ అందులో గొప్పేముంది, ఇంగ్లీష్ పుస్తకాలు మక్కీ దించుతున్నాడని కొత్త విమర్శ మొదలుపెట్టారు. పోనీ అదే ఇంగ్లీష్ పుస్తకాలు మీరు మక్కీ దించేసి #1 అయిపోవచ్చు, కానీ ఆ ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు వ్రాయటం ద్వారా
వీరేంద్రనాథ్ను ఎదుర్కోవచ్చు అనే పాజిటివ్ ఆలోచన కంటే వీరేంద్రనాథ్ను విమర్శించడం అనే నెగిటివ్ ఆలోచనలే ఎక్కువ కాబట్టి. ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే పై సంఘటన ద్వారా మనం కొన్ని జీవిత సత్యాలను నేర్చుకోగలుగుతాం. అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాల్ని మనం ఆటోబయోగ్రఫీ చదవండి, వాళ్ళది మహాత్మా గాంధీ చదవండి, గొప్ప గొప్ప వ్యక్తులందరి ఆటోబయోగ్రఫీ ఎందుకు చదవమంటారంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ లక్షణాలన్నింటినీ మనం తీసుకోవడానికండి. మనం కూడా అలాంటి లక్షణాలతో ఉంటే మనం కూడా వాళ్ళలాగా సక్సెస్ సాధించగలుగుతాము అని. వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి గమనించామనుకోండి, మన జీవితంలో కూడా మనం కూడా అన్వయించుకోవడానికి అవి. పాజిటివ్ ఆలోచనలు ఉంటే వ్యక్తి తాత్కాలికంగా ఫెయిల్ అయినా మళ్ళీ సక్సెస్ సాధించగలుగుతాడు. నెగిటివ్ ఆలోచనలు ఉండే వ్యక్తి నిరంతరము అన్వేషణలో బిజీగా ఉంటాడు. ఒక వ్యక్తి ఫెయిల్ అయినా మళ్ళీ సక్సెస్ కావచ్చు అని వీరేంద్రనాథ్ లాంటి వ్యక్తులు నిరంతరం నిరూపిస్తూ ఉన్నారు. నెగిటివ్ థింకర్ ఆ జీవిత సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలతో ఉంటామోనండి, తాత్కాలికంగా ఫెయిల్యూర్ వచ్చినా కూడా మళ్ళీ దాని నుంచి బయటపడగలుగుతాము. సక్సెస్ కానీ ఫెయిల్యూర్స్ కానీ పర్మనెంట్ కాదు, అటు ఇటు ఇటు దట్టు మారవచ్చు అనేది జీవిత సత్యము. వీరేంద్రనాథ్ జీవితంలో జరిగిన సంఘటనను నేను పాజిటివ్గా ప్రేరణగా తీసుకున్నాను కాబట్టి విలువైన జీవిత సత్యాన్ని తెలుసుకోగలిగాను. మన చుట్టూ ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణము పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచన ధోరణి. వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ క్రియేట్ అవర్ ఓన్ హ్యాపీనెస్. దుఃఖానికి ఎంతో ముఖ్య కారణం విషతుల్యమైన ఆలోచనలు. అంటే మనకుంది ఆ పవర్, మన ఆనందాన్ని మనం క్రియేట్ చేసుకునే పవర్ మనకుంది. ఏదో జరగబోతోంది, నా కొంప మునగబోతోంది, నేను సర్వనాశనం అయిపోతానేమో, ఈ విధంగా నెగిటివ్ విషతుల్యమైన ఆలోచనల కారణంగా దుఃఖం తప్ప ఆనందం ఏ విధంగా వస్తుంది? కీడెంచి మేలు ఎంచడం అనే సామెతకు అర్థం అది కాదు. ఎలర్ట్గా ఉండడం వేరు, నిరంతరము భయపడుతూనే ఉండడం వేరు. కీడేదో జరగబోతోందని అనుక్షణము భయపడడం జీవితాన్ని నరకం చేస్తుంది. నెగిటివ్ థింకర్స్ ఎక్కువగా ఈ విధమైన భయము, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్తో నరకం అనుభవిస్తూ ఉంటారు. ఏ నెగిటివ్ ఆలోచన వచ్చినా సరే వెంటనే దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి. ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేనేం చేయలేను అని ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని పాజిటివ్గా మార్చాలి. ఎందుకు చేయలేను, వాళ్ళందరూ చేస్తున్నప్పుడు, ఎవరో సక్సెస్ అయిన వాళ్ళని చూసుకుని వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను, అలాగా మనల్ని మనం ఆ పాజిటివ్ ఆలోచనలోకి మార్చుకోవాలి. ఆ లక్ష్యం కోసమే ఈ క్షణం నుంచే కృషి చేయడం మొదలు పెడతానని పాజిటివ్ ఆలోచన. ఈ విధమైన పాజిటివ్ ఆలోచనల కారణంగా మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడతారు, మీరు సక్సెస్ అవుతారు, అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఆలోచనలను ఎప్పుడైతే మనం ఈ మార్పు చేసుకుంటూ ఉంటామో నెగిటివ్ ఆలోచనలన్నీ పాజిటివ్ ఆలోచనలతో సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఆనందంగా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంది అనేది అర్థమవుతుంది కదా. అదేవిధంగా ఇతరులను ఆనందంగా ఉంచడం కూడా మన చేతుల్లోనే ఉంది. ఇతరులు ఏదైనా మంచి పని చేసినప్పుడు నిజాయితీగా మీరు ఎప్పుడైనా వాళ్ళని మెచ్చుకున్నారా? ప్రశంసించడం అనేది మంచి లక్షణము. మీ ప్రశంస ఇతరులకు ఆనందాన్ని ఇస్తుంది, ఇతరులకు ఎనర్జీని ఇస్తుంది. ఇతరులను మెచ్చుకుంటే వాళ్ళు ఆనందపడతారు, నాకేంటి లాభం అనుకునేవాడు నికృష్టుడు. ఇతరులను మెచ్చుకోవడం కారణంగా మీకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది. అందరూ మీ సాహచర్యాన్ని కోరుకుంటారు. ఎప్పుడైనా మనం మెచ్చుకుంటున్నాం అనుకోండి పక్కన వాళ్ళని, వాళ్ళకి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్గా మన మీద ఒక పాజిటివ్ భావన కలుగుతుంది వాళ్ళకి. అలా మనకి ఫ్రెండ్ సర్కిల్ అంతా బాగా పెరుగుతుంది. మన చుట్టూ మన సంబంధ బాంధవ్యాలన్నీ మెరుగుపడతాయి ఒక ప్రశంస ఇవ్వడం వల్ల. అందుకని పక్కన వాళ్ళు ఏదైనా ఒక మంచి పని సాధించారనుకోండి, వెంటనే అసూయ పడకుండా, వాళ్ళ మీద ఈర్ష్య పడకుండా ఎప్పుడైతే మెచ్చుకుంటామో నుండి మనకి కూడా అలాంటి అవకాశాలు యూనివర్స్ మనకిస్తుందండి. ఇతరులు మెచ్చుకోవడం కారణంగా మీకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది. అందరూ మీ సాహచర్యాన్ని కోరుకుంటారు. ఒక చిరు నవ్వు, ఒక మంచి మాట, ఒక ప్రశంస మీకు గొప్ప పాపులారిటీని తీసుకొస్తుంది. మానవ సంబంధాలు పాజిటివ్గా ఉంటేనే మీరు పరిపూర్ణమైన సక్సెస్ను ఎంజాయ్ చేయగలుగుతారు. ఇతరులతో సత్సంబంధాలు లేని వ్యక్తి ఎంత సంపాదించినా, ఏం సాధించినా చివరికి అంతా శూన్యమేనని చరిత్ర చెప్తుంది. ఎప్పుడైతే మన చుట్టూ ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకోండి, నిజంగా మనం సాధించినప్పుడు వాళ్ళంతా కూడా ఆనందపడతా ఉంటారు కదండి. అలా ఏమి ఎవరిని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, ఇంకేమీ ఎంత సాధించినా సరే ఏదో శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది. సక్సెస్ అంటే ఏంటి? ఇతరులు మెచ్చుకుని అంగీకరించేదే సక్సెస్. సక్సెస్లో మానవ సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎవరైనా సమాజము, జనం గుర్తింపు కోసమే కృషి చేస్తారు. జనమే మనకు సక్సెస్ని ఇస్తారు. రచయితలు, సినిమా వాళ్ళు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు, ఇలా ఎవరు సక్సెస్ అయినా సరే జనం తాలూకా ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు సక్సెస్ కావాలంటే మీకు చక్కటి మానవ సంబంధాలు కలిగి ఉండాలి. చక్కటి మానవ సంబంధాలు కావాలంటే ఇతరులకు మీరు ఆనందాన్ని ఇవ్వాలి. ఇది చాలా చాలా సింపుల్ విషయం, అయినా చాలా మందికి అర్థం కాదు. అర్థం చేసుకున్న వాళ్ళు గొప్ప సక్సెస్ను సొంతం చేసుకుంటారు. మీ ఆలోచనలని స్టడీ చేయండి. మనం అనవసరమైన వ్యర్థమైన స్టడీలు చేస్తూ ఉంటాము, కానీ మన ఆలోచనలు మాత్రము స్టడీ చేయము. ఇది అన్నిటికంటే గొప్పగా మనం చేయాల్సిన స్టడీ ఏంటంటే మన ఆలోచనల్ని గమనించుకుంటూ ఉండడమే నిరంతరము. మన ఆలోచనలను నిశ్చితంగా అధ్యయనం చేయడం మొదలు పెడితే మనకు ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. మనకి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మన ఆనందానికి దుఃఖానికి మన ఆలోచనలు ఎంతవరకు కారణము,
మన ఆలోచనలను మనం ఎంతవరకు ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు, మన ఆలోచనలను స్టడీ చేయడం వల్ల మన జీవితంలో ఏ విధమైన మార్పులు వస్తాయి, మన ఆలోచనలను స్టడీ చేయడం కోసం మనం ఒక ఆలోచనల డైరీని రూపొందించుకోవాలంటండి. ఆలోచనల డైరీని ఎలా తయారు చేసుకోవాలని చెప్తున్నారంటే, ఒక పక్కన పాజిటివ్ ఆలోచనలు, ఒక పక్కన నెగిటివ్ ఆలోచనలు ఒక బుక్లో రాసుకుని ఆ టైం వేసుకోమంటున్నారు. ఎప్పుడు ఏ టైంకి ఇలా పాజిటివ్ ఆలోచన చేశాను, ఏ టైంకి నెగిటివ్ ఆలోచన చేశాను అని రాసుకోమంటున్నారు ఒక డైరీలో. మీకు ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి, అసలు ఎలా ఎంత తరచుగా వస్తున్నాయి, మీ ఆలోచనలలో పాజిటివ్ ఆలోచనల శాతం ఎంత ఉంది, నెగిటివ్ ఆలోచనల శాతం ఎంత ఉంది, ఏ సమయంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అంటే రాత్రి ఆలోచనలు ఎలా ఉన్నాయి, పగలు ఏ టైప్ ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ మీరు అధ్యయనం చేయగలుగుతారు. ఈ విధంగా మీ ఆలోచనల ధోరణి గురించి అధ్యయనం చేయడం వల్ల మీరు పాజిటివ్ థింకరా నెగిటివ్ థింకరా అనే ముఖ్యమైన విషయం మీకే అర్థమైపోతుంది. అంటే ముందు మనకు అసలు మనల్ని మనం మార్చుకోవాలంటే అసలు మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇవన్నీ గమనించుకోవాలి కదండి. అందుకని ఒకసారి గమనించుకుని ఎలాంటి ఆలోచనలు ఏ టైంలో చేస్తున్నామో చూసుకోమంటున్నారు. ఇతరులను గురించి అధ్యయనం చేయడం కంటే మన గురించి మన ఆలోచనల గురించి అధ్యయనం చేయడం అనేది అత్యుత్తమమైన విషయము. మీ ఆలోచనల సంగతి, మీ ఆలోచనల్లోని బలము, మీ ఆలోచనల్లోని లోపాలు మీకు ఎప్పుడైతే తెలిసిపోతాయో, మీ ఆలోచనలు మీకు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తున్నాయో, ఏ ఆలోచనలు మీకు భయాన్ని, ద్వేషాన్ని, పిరికితనాన్ని కలిగజేస్తున్నాయో మీరు పరిపూర్ణంగా తెలుసుకుంటే మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకి మీరు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారు, ఆ విషయం మీకు ఇంతవరకు తెలియదు. మీ ఆలోచనల డైరీని స్టడీ చేయడం ద్వారా మీ నెగిటివ్ ఆలోచనలను ఇంతకుముందు చెప్పినట్లుగా పాజిటివ్ ఆలోచనలుగా మార్పు చేసుకున్నారు. ఎప్పుడైతే రాసుకున్నాం అనుకోండి, మనం అప్పటి వరకు గమనించం కొన్నిసార్లు ఏంటి నాలో కూడా ఈ నెగిటివ్ ఆలోచన చేస్తున్నానా నేను అనేది. ఎప్పుడైతే రాసుకోవడం మొదలు పెడతామో అది గమనించి దాన్ని పాజిటివ్గా మార్చుకోగలుగుతాము. అప్పుడు మీరు ఆలోచించే విధానమే మారిపోతుంది. అంతవరకు ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్న మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతారు. మీ ఆలోచనల డైరీని ఏమాత్రము సిగ్గుపడకుండా నిజాయితీగా తయారు చేసుకోండి. మీ ఆలోచనలను మీరే స్టడీ చేయడం అనేది మీకు అద్భుతమైన మెచ్యూరిటీని ప్రసాదిస్తుంది. ఈ రోజు నుంచే మీ ఆలోచనల డైరీని రాయడం మొదలు పెట్టండి. మన ఆలోచనలే మనకు ఆనందాన్ని ఇస్తాయి, మన ఆలోచనలే మనకు దుఃఖాన్ని మోసుకొస్తాయి, మన ఆలోచనలే మనకు ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తాయి. ఆనందం ఎక్కడో లేదు, కేవలం మనం ఆలోచించే విధానంలోనే ఉంది. మీ ఆలోచన విధానం పాజిటివ్గా ఉంటే మీ జీవితం కూడా పాజిటివ్గా ఆనందంగా మారిపోతుంది. లోపం ఈ లోకంలో లేదు, మన కళ్ళల్లో ఉంది, మన బుర్రలో ఉంది. మన బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలను మనం వెంటనే సమాధి చేసేయాలి. పాజిటివ్ ఆరోగ్యవంతకరమైన ఆలోచనలతో మన మెదడును నింపాలి. దాంతో మీ జీవితం ఉత్తేజితము, ఆహ్లాదభరితము అవుతుంది. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది, మీ ఆలోచనల్లోనే ఉంది. ఆనందం కోసం బయట ఎక్కడ అన్వేషిస్తూ నిరుత్సాహపడకండి. అంతర్గతంగా మీ ఆలోచనలను అర్థం చేసుకుని వాటిని పాజిటివ్గా మార్చుకోండి. ఇక మీ ఆనందానికి ఆకాశమే సరిహద్దు. మీరు ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని పంచగలుగుతారు. బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో హ్యాపీ. ఈ చాప్టర్ అయిందండి. నెక్స్ట్ చాప్టర్ కూడా చెప్పేసుకుందాము. బుర్రను చెత్త విషపు ఆలోచనలతో నింపకండి. మన జీవితాలు బాధాకరంగా ఉండడానికి కారణం ఏంటి? మనం ఎందుకు నిరంతరము భయము, అభద్రతా భావంతో బతుకుతున్నాము? మనం కనీసం ప్రశాంతంగా కూడా ఎందుకు నిద్రించలేకపోతున్నాము? జీవితం పట్ల విరక్తి, అసహ్యము ఎందుకు కలుగుతున్నాయి? నేను ఇంకా జీవించడం అవసరమా అనే సందేహం ఎందుకు మనల్ని తరచూ వెంటాడుతూ ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరము, మెదడు, మనస్సు, ఆత్మ సర్వం అన్ని అశాంతితో ఎందుకు నిరంతరము రగిలిపోతున్నాయి? దీనికి కారణం ఎవరు? ఏ విధంగా ఏం చేస్తే మనం ప్రశాంతంగా, ఆరోగ్యంగా, హాయిగా, సంతృప్తిగా జీవించగలుగుతాము? పై ప్రశ్నల అన్నింటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు చెప్తారు? దాదాపుగా ప్రతి ఒక్కరిని ఇలాంటి ప్రశ్నలే వేధిస్తూ ఉంటాయి. సమాధానం మాత్రం ఎంత ఆలోచించినా దొరకదు. నేటి ఆధునిక జీవన విధానంలో మనందరి మీద సహజంగానే ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి పెరిగి పెరిగి మనల్ని బ్రహ్మ రాక్షస్ మాదిరిగా పీల్చి పిప్పి చేసేస్తుంది. ఒత్తిడి కారణంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని డాక్టర్లు, సైంటిస్టులు, సైక్రియాట్రిస్టులు ఘోషిస్తూనే ఉన్నా మనం ఏమాత్రం పట్టించుకోకుండా మరింత ఒత్తిడిని పెంచుకుంటూనే ఉన్నాము. ఒత్తిడి కారణంగా శరీరంలో విష రసాయనాల ఉత్పత్తి జరిగి మన ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరం బాగా లేకపోతే మనసు కూడా బాగోదు. మనసు బాగోకపోతే శరీరం కూడా రోగగ్రస్తం అయిపోతుంది. మనస్సుకు శరీరానికి ఉండే లింకు అతి సున్నితమైంది. అర్థం చేసుకుంటే హాయిగా జీవించవచ్చు, లేకపోతే జీవితం దుర్భరమైపోతుంది. ఆలోచనలు మన జీవితం మీద ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి అని చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మరి రమణ మహర్షి ఏం చెప్పారో చూడండి. మెదడును పరిశుభ్రంగా ఉంచడానికి అన్నింటికంటే ఉత్తమమైన మార్గము ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడమే. ఎడతెగని ఆలోచనల వల్ల మెదడు వేడెక్కిపోతుంది. ఈ ఆలోచనలను ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఆ స్థితిలో నేను, ఆత్మల స్వభావం,
చూచాయిగా గోచరిస్తుంది. ఆలోచనలు తిరిగి కొనసాగగానే అది తిరిగి అదృశ్యమైపోతుంది. నాది అనేది త్యజించడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. నేను త్యజించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. చేతులు పనిలో ఉన్న శిరస్సును ప్రశాంతంగా ఏకాంతంలో ఉంచవచ్చు. మన ఆలోచనల ఉధృతిని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ప్రశాంతంగా జీవించడం ఎంతో కష్టము. అందరూ ఊరుకులు పరుగులు పెడుతున్నారు. ఎవ్వరికీ టైం లేదు. అంతా బిజీ బిజీ బిజీ. డబ్బు, సంపద, హోదా, సుఖాల కోసం ప్రతి ఒక్కరూ పరుగులు పెడుతున్నారు. నిరంతరము పోటీ పడుతున్నారు. సరే, బాగానే ఉంది. కానీ ఏం జరుగుతుంది? సంపాదించిన సంపదను అనుభవించగలుగుతున్నారా? ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారా? ప్రశాంతంగా జీవించగలుగుతున్నారా? లేదు కదా. 20 ఏళ్ళకే బీపీలు, అల్సర్లు, ఎసిడిటీలు, 30 ఏళ్ళకే హార్ట్ స్ట్రోక్లు సర్వసాధారణం అయిపోయాయి. మనిషి తాలూకు సగటు ఆరోగ్యం ఇంతకు ముందు తరాల వారితో పోల్చుకుంటే శరవేగంతో దిగజారుతుంది అనేది అందరూ అంగీకరిస్తున్న కఠోర సత్యము. మన ముందు తరాల వాళ్ళు ఇన్ని సౌకర్యాలు, సంపదలు లేకపోయినా హాయిగా, సంతృప్తిగా, ఆరోగ్యంగా జీవించారు. వాళ్ళ ఆరోగ్య రహస్యం ఏంటి? భయంకరమైన ఒత్తిడి వాళ్ళ జీవితాల్లో లేదు. ప్రకృతితో మమేకమైపోయి హాయిగా జీవించారు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలిగారు. ఇప్పుడు అంతా కంగారే కదా. ఆ కంగారు, ఆతృత, దురాశ, హడావుడి జీవితాన్ని దుర్భరం చేసేస్తున్నాయి. పచ్చి మామిడి పళ్ళను కృత్రిమంగా గ్యాస్ పెట్టి మగ్గబెడుతున్నారు. చూడడానికి మంచి రంగుతో ఉన్న అలాంటి మామిడికాయలకు రుచి, ఆరోగ్యము ఉండదు. మామిడి పళ్ళకు సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన మధురమైన రుచి, పరిమళం ఉండదు. మామిడి పళ్ళను తిన్న ఫీలింగే ఉండదు. ఇదంతా హడావుడిగా మనిషి అతి తెలివితో చేస్తున్న నీచ కార్యాలలో ఒక భాగం. నేటి ఆధునిక మనిషి జీవితం కూడా కృత్రిమంగా మగ్గబెట్టిన రుచి పచి లేని మామిడి పళ్ళలా తయారైపోయింది. మీరు ఉరుకులు పరుగులు పెడుతూ, నిద్రాహారాలు మానేసి, వ్యసనాలను ఆశ్రయించి, బుర్ర బద్దలు కొట్టుకుంటూ, ఆలోచిస్తూ, పథకాలు వేసి సంపాదించే డబ్బు, సౌఖ్యాలను మీరు ఎంతవరకు నిజంగా సంతృప్తిగా అనుభవించగలుగుతున్నారు? ఈ విధమైన టెన్షన్స్, ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని నాశనం చేసి మిమ్మల్ని జీవశ్చవాలుగా మారుస్తున్న విషయాన్ని మీరు కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా? మనిషి కష్టపడాల్సిందే, సంపదను సృష్టించి సుఖపడాల్సిందే. అందులో నాకేం డిఫరెంట్ ఒపీనియన్ ఏమీ లేదు. అయితే మనం కష్టపడి సంపాదించేది అనుభవించడానికి మనం ఆరోగ్యంగా ఉండాలి కదా అనేది నా పాయింట్. ఇది ఎలా ఉంటుందంటే, 2 లక్షల రూపాయల లాభం వచ్చే కాంట్రాక్ట్ను సంపాదించేందుకు మీరు ఎంతో టెన్షన్ పడతారు. ఎందరికో పార్టీలు ఇస్తారు. ఈ టెన్షన్స్, ఒత్తిడి భరించలేక వ్యసనాలను ఆశ్రయిస్తారు. ఫైనల్గా భరించలేని ఈ ఒత్తిడిని, హడావిడి, కంగారును మీ శరీరం రిజెక్ట్ చేస్తుంది. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మీకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. బైపాస్ చేయించుకుని బయటకు వచ్చేసరికి హాస్పిటల్ బిల్లు 3 లక్షలు అవుతుంది. ఇక్కడ ఈ ఉదాహరణ చెప్పడం వెనక అర్థం ఏంటంటే, ఒత్తిడి, టెన్షన్స్, హడావిడి కారణంగా మనం పొందేదానికంటే పోగొట్టుకునేది నిశ్చయంగా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. నరాల బలహీనత, డిప్రెషన్, బీపీ, హార్ట్ స్ట్రోక్, అల్సర్స్, మైగ్రేన్, తలనొప్పులు, భరించలేని నీరసము, నిర్లిప్తత, అకాల వృద్ధాప్యము, ఇంకా చాలా చాలా కేవలం మన ఒత్తిడి కారణంగానే సంభవిస్తాయి. ప్రెషర్ కుక్కర్లో పెరుగుతూ ఉండే ఒత్తిడిని కుక్కర్ వీధుల ద్వారా బయటకు పంపుతుంది. ప్రెషర్ బయటకు వెళ్ళకపోతే కుక్కర్ ఏ విధంగా పేలిపోతుందో, మీరు ఒత్తిడి, టెన్షన్స్ని దూరం చేసుకోకపోతే మీ శరీరము, మనస్సు, మెదడు అన్నీ బ్లాస్ట్ అయిపోతాయి. ప్రకృతితో సహజీవనం చేస్తున్నంత కాలము మనిషి ఆనందంగానే ఉంటాడు. ఎప్పుడైతే ప్రకృతికి దూరంగా జరుగుతాడో అప్పుడే నానా దరిద్రాలు, దుఃఖము మొదలవుతాయి. మనం హడావిడిగా, గందరగోళంగా ఉన్నప్పుడు మన చుట్టూ జరిగే అద్భుతమైన సంఘటనలను, విషయాలను గమనించలేము. వాటి నుంచి ప్రేరణను కూడా పొందలేము. దాంతో మనం జీవితంలో ఎంతో మిస్ అయిపోతూ ఉంటాము. మనిషి నిరంతరము నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే సాధారణమైన మనిషి విజేతగా పరిణామం చెందుతాడు. నేర్చుకునే సమయంలో మనిషి ప్రశాంతంగా ఉంటే ఎక్కువ విషయాలను శక్తివంతంగా నేర్చుకోగలుగుతాడు. ఆ నేర్చుకున్న జ్ఞానము జీవితాన్ని వెలిగిస్తుంది. జీవితాంతం వెంట తోడుగా నిలిచి మార్గదర్శనం చేస్తుంది. అంతేగాని హడావుడి, గందరగోళము, టెన్షన్స్ స్థితిలో మీరేమీ నేర్చుకోలేరు. ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నించినా మీ బుర్రకు ఏమీ ఎక్కదు. ఒక్కసారి ప్రకృతిని గమనించండి. ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ప్రకృతి శాంత, గంభీరంగా, స్థిరంగా, పవిత్రంగా ఉంటుంది. ప్రకృతిలో ప్రతి చర్యకు అర్థము, పరమార్థము ఉంటాయి. ప్రకృతిలో ప్రతి విషయము సమయం ప్రకారం క్రమ పద్ధతిలో జరుగుతుంది. సూర్యుడు టెన్షన్తో డ్యూటీలోకి రాడు. గంభీరంగా, ప్రశాంతంగా తూర్పు వాకిట మనందరికీ శుభోదయం చెప్తూ వస్తాడు. నిష్క్రమించే సమయంలో కూడా ఏమాత్రము హడావిడి లేకుండా సెలవు తీసుకుంటాడు. చల్లని, ఆహ్లాదభరితమైన వెన్నెలను కురిపించే చంద్రుడు కూడా అంతే. సూర్యుడు, చంద్రుడు అనే కాదు, సృష్టిలోని గ్రహాలు, జంతువులు, ప్రాణులు, సీజన్స్ అన్నీ ఒక క్రమ పద్ధతిలోనే నడుస్తాయి. గ్రహాలు తొందరపడి తిరగడం మొదలు పెడితే ఈ సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది. ఈ సృష్టిలో తను టెన్షన్ పడుతూ ఇతరులను టెన్షన్ పెట్టే ఏకైక ప్రాణి కేవలం మనిషి మాత్రమే. అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి. మనం ప్రశాంతతతో జీవించడం నేర్చుకోవాలి. ప్రశాంతంగా అంటే ఏ పని చేయకుండా
మందకొడిగా జీవించడం కాదు. రెట్టించిన ఉత్సాహము, శక్తి సామర్థ్యాలతో మన దృష్టిని లక్ష్యం మీద ఏకాగ్రం చేసి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడము. హడావుడి పడ్డం వల్ల మనం సాధించేది ఏమీ ఉండదు. మొత్తం అంతా నాశనం అయిపోతుంది. బాగా గమనించి చూడండి. జీవితంలో అద్భుత విజయాలు సాధించి విజేతలు, మేధావులు ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా, ఏమాత్రము టెన్షన్ లేకుండా ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళేనా ఈ విజయాలన్నింటినీ సాధించింది? వీళ్ళని చూస్తే ఇంత తాపీగా, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారేంటి అని సందేహం కూడా కలుగుతుంది. ప్రశాంతంగా, కుదురుగా, నిబ్బరంగా సాధన చేయటంలోనే విజయ రహస్యం దాగి ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. హడావిడి, తొందరపడి చేసే పనులు వెంటనే వికటించి ప్రమాదాలను తెచ్చిపెడతాయి. అన్ని పనులు మనమే చేయాలని, ఇతరులకు పనులు అప్పగిస్తే వాళ్ళ పని పాడు చేస్తారు అనే భావన కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకే వ్యక్తి ఏకకాలంలో అన్ని పనులు నిర్వహించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకే వ్యక్తి ఏకకాలంలో అన్ని పనులు నిర్వహించడం భౌతికంగా అసాధ్యము. కొన్ని రోజులు ఈ విధంగా పనిచేసిన అతి త్వరలో మీ సామర్థ్యము, ఎనర్జీ దెబ్బతింటుంది. మీ ఆరోగ్యం నాశనం అవుతుంది. ఏ పని ఎవరికి అప్పగించాలి, ఏ పని ఎవరు సమర్థవంతంగా నిర్వహించగలరు మొదలైన కరెక్ట్ అంచనాలతో మీరు మీ పనులను ఇతరులకు బదలాయింపు చేస్తే మరింత ముఖ్యమైన పనుల మీద మీరు దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. దేశాధినేతలు, నాయకులు, బిజినెస్ టైకూన్స్ ఇన్ని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారంటే వాళ్ళు ఆచరించే ఫార్ములా ఇదే. సమర్థులను నియమించుకుని వాళ్లకు బాధ్యతలను బదిలీ చేసి మొత్తంగా ఫలితాలను సమీక్షించడం. కాబట్టి మీ పనులను బదలాయింపు చేయడం నేర్చుకోండి. చాలా చెత్త టెన్షన్స్ తగ్గుతాయి. కొంతమంది ఈ ప్రపంచంలోని సర్వ బాధ్యతలను తమ భుజ స్కంధాల మీద మోస్తున్నట్లుగా టెన్షన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చాలా తప్పుడు ఆలోచన ధోరణి. ఎందుకంటే మీరు చేసేది వ్యాపారము, ఉద్యోగము, రాజకీయము, సమాజ సేవ, చదువుకోవడము, బోధించడం ఏదైనా సరే, ఆ రంగంలో మీకు ముందు కొందరు, మీ తర్వాత కూడా కొందరు ఉంటారు. మీరు ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటే అనవసరమైన టెన్షన్స్కి దూరంగా ఉంటారు. ఇందిరే ఇండియా, ఇండియాని ఇందిరాగాంధీ అన్నారు. అలాంటి ఇందిరాగాంధీ మరణించిన తర్వాత కూడా ఇండియా ముందుకు వెళ్తూనే ఉంది. హిట్లర్ మరణించిన జర్మనీ అలాగే ఉంది. షేక్స్పియర్ మరణించిన ఉత్తమ సాహిత్యం వస్తూనే ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణించిన ఇంజనీరింగ్ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. జేఆర్డి టాటా, ధీరుభాయ్ అంబానీలు మరణించిన వాళ్ళ వ్యాపార ప్రపంచాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. మేధావులు, నాయకులు, ప్రతిభావంతులు మరణిస్తేనే ఈ ప్రపంచం ఆగిపోలేదు. మీ విషయం కూడా అంతే. నేను లేకపోతే ఏదీ జరగదు, అన్నీ నేనే చూసుకోవాలనే ఆలోచన ధోరణి ఎంత మూర్ఖత్వమో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఈ విధమైన ఆలోచన ధోరణి కారణంగా మీకు లేనిపోయిన టెన్షన్స్, ఒత్తిడి తప్ప ఒరిగేదేమీ లేదు. బ్రో సినిమా చూస్తే మనకు బాగా అర్థమవుతుందండి. అంటే నేనున్నా లేకపోయినా అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. నేనే చేయాలని మనం బాధ్యతలన్నీ భుజం మీద ఎత్తేసుకుంటాం. కానీ మన ప్లేస్ని భర్తీ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. అందుకని ఎలాంటి టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్ళాలి. మనం ప్రశాంతంగా, నిబ్బరంగా కృషి చేయడం మొదలు పెడితే మీరు ఎన్ని గంటలు కష్టపడినా ఎగ్జాస్ట్ కావడం జరగదు. టెన్షన్స్, ఒత్తిడితో పని చేస్తూ ఉంటే మీరు త్వరగా అలసిపోతారు. ఊరికే నీరసపడిపోతారు. తప్పు మీ శరీరంలోనో ఆరోగ్యంలోనో లేదు, మీ ఆలోచనలలో ఉంది. నెగిటివ్ ఆలోచన ధోరణితో మీరు సమర్థవంతంగా పని చేయలేరు. కాబట్టి మీరు మీ పూర్తి స్థాయి ఎనర్జీ కెపాసిటీలతో పని చేయాలంటే ముందుగా చేయాల్సింది అర్జెంటుగా మీ ఆలోచన ధోరణిని పాజిటివ్గా, ప్రశాంతంగా మార్పు చేసుకోవాలి. ఇతరుల కంటే ముందుకు దూసుకుపోవాలని అడ్డమైన టెన్షన్స్ పెట్టుకుని జీవితాన్ని నరకం చేసుకోవడం మూర్ఖత్వం. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలన్న దురాశతో ఎవ్వరూ ఏమీ సాధించలేరు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అందుకే పెద్దలు చెప్పారు. 24 గంటల పాటు మీరు నాన్ స్టాప్గా పనిచేశారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 12 గంటల పాటు స్పృహ తప్పి పడిపోతారు. ఇదే అన్ని విషయాలకు వర్తిస్తుంది. రెగ్యులర్గా, ప్రణాళికాబద్ధంగా మీరు కృషి చేస్తూ ఉంటే మీకు పర్మనెంట్ జ్ఞానం కలుగుతుంది. అదే ఏదో హడావిడిగా, టెన్షన్గా చేసే కార్యాలు విఫలమవుతాయి. డబ్బు సంపాదన కానీ, చదువు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, ఆధ్యాత్మిక సాధన కానీ, శారీరక వ్యాయామం కానీ, ప్రేమ, కెరీర్, వ్యాపారం ఏదైనా సరే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ సూత్రం వర్తిస్తుంది. అందరికంటే ముందు ఉండాలనే పాజిటివ్ ఆలోచనే. అయితే ఓవర్ నైట్ అంతా సాధించి పారేయాలి అనుకోవడం మాత్రం నిశ్చయంగా నెగిటివ్ థింకింగ్. మీరు ఒక పుష్పాన్ని తీసుకుంటే అది ఫలించడానికి, పండుగ మారటానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడే ఆ పుష్పం మధురమైన ఫలంగా మారుతుంది. 9 నెలల తర్వాతే బిడ్డ భూమి మీదకి వస్తుంది. నెలకొక్కసారే పౌర్ణమి వస్తుంది. దారుణమైన పోటీ, హార్డ్ కోర్ ఆలోచన విధానం పెరిగే కొద్దీ మనుషుల్లో ఆతృత ఎక్కువైపోతూ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో దాహము. ఆ దాహం ఏంటో తెలియదు. ఎంత సుఖించినా ఇంకా సుఖాల పట్ల కాంక్ష, వ్యామోహము ఫలితంగా మనుషుల ఆలోచనలు బ్యాలెన్స్ తప్పిపోతున్నాయి. ఆలోచనలు ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పిపోయాయో పూర్తిగా మనుషులే బ్యాలెన్స్ తప్పిపోవడం మొదలైంది. ఆలోచనలు నెగిటివ్గా, వక్రమార్గం పట్టడం కారణంగా మనిషి జీవితం రోజు రోజుకి దుర్భరంగా మారిపోతుంది. మీరు మాత్రం నెగిటివ్ ఆలోచనల విష పరిష్వంగనలో చిక్కుకోకండి. మన ఆలోచనలు మన ఆలోచనలు మన ఆలోచనలు
ఇవే ఇవే మనకు ఈ భూమి మీద స్వర్గ నరకాలను సృష్టించేది. అంటే ఒత్తి చెప్తున్నారండి, మన ఆలోచనలే మన జీవితానికి, మన జీవితం ఎలా ఉంది అనే దానికి కారణం ఏంటంటే మన ఆలోచనలే అనేది. అందుకే చేతులారా మీ నరకాన్ని మీరే సృష్టించుకోకండి. సక్సెస్ అయిన వ్యక్తి ఆ తర్వాత ఘోరంగా ఫెయిల్ అయినా, నిరంతరము ఫెయిల్ అవుతున్న వ్యక్తి ఆ తర్వాత సూపర్ సక్సెస్ అయినా అందుకు కారణం వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానమే. సక్సెస్ తాలూకు గర్వం తలకెక్కడం అనేది నెగిటివ్ థింకింగ్ వైపు దారి తీస్తే ఏ పరాజయము కూడా పర్మనెంట్ కాదు అనేది పాజిటివ్ ఆలోచన విధానంగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ ప్రపంచంలో ఏ రంగంలో అయినా చూడండి, విజేతలు పరాజితులు స్థానాలు మారుతూ ఉండడం గమనించవచ్చు. వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లో వస్తున్న మార్పుల కారణంగానే ఇదంతా జరుగుతుంది. ప్రశాంతంగా ఉండడము, ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడితే చాలా చాలా అనారోగ్య సమస్యలు తేలిగ్గా పరిష్కరించబడతాయి. మనిషి అనారోగ్యం తాలూకు కీలకం శరీరంలో కాదు, మనస్సులో ఉంది. ఎవరైతే ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారో వాళ్ళు తరచుగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. పాజిటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తుల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కాలం సంతృప్తిగా జీవించగలుగుతారు. మన చుట్టూ ఉండే మనుషులు ఈ ప్రపంచం జెట్ వేగంతో పరుగులు పెడుతూ ఉంది. వాళ్ళని పరిగెత్తనివ్వండి. దాంతో మీకు ఏమీ సంబంధం లేదు. ఇతరులతో పోల్చుకుంటూ మీరు కూడా ఆ విధమైన హడావిడి, నిరర్ధకమైన పరుగు పందాల్లో పాల్గొనడం మొదలు పెడితే మిమ్మల్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం అనేది అత్యంత అవసరము. ఎమోషనల్ కంట్రోల్ అనేది విజేత లక్షణము. భావోద్వేగాలు అతని కంట్రోల్లో ఉంటాయి, ఇతరుల భావోద్వేగాలు అదుపులో ఉంటారు. దాంతో సహజంగా టెన్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయో మన భావోద్వేగాలు, మనకి కోపం వస్తుందా, భయం వస్తుందా, దుఃఖం వస్తుందా, ఎలా ఉంది, ఆ ఎమోషన్స్ కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి మనం. మన బుర్రలో వ్యర్థమైన ఆలోచనల తీవ్రత, వేగము, ఒత్తిడి తగ్గే కొద్దీ దాని ప్రభావము మన శరీరం మీద స్పష్టంగా కనపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, హాయిగా నిద్రపడుతుంది, జీవితం ప్రశాంతంగా సంతృప్తిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇదంతా కేవలం మీ ఆలోచనల్లో వచ్చిన మార్పు వల్లే సాధ్యపడుతుంది. ఇంకే అద్భుతము లేదు. చూడండి, మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో మన జీవితం పూర్తిగా మారిపోతుంది. మనం ఆ నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికప్పుడు పాజిటివ్గా మార్చుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ప్రశాంతతతో ఉండగలుగుతాము. మన జీవితం మనకు నిరంతరము ఛాలెంజ్లు విసురుతూ ఉంటుంది. జీవన సమరంలో అంతిమంగా విజేతగా నిలబడాలంటే మనం ఎంతో కృషి చేయాలి. కృషి చేయాలంటే శక్తి కావాలి. మరి మనకి నిరంతర కృషి చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? కేవలం మన ఆలోచనల్లోంచే మనకు ఆ శక్తి లభిస్తుంది. ఎస్, అవర్ థింకింగ్ స్టైల్ జనరేట్స్ ఎనర్జీ. ఆలోచనల గొప్పతనం ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ వ్యక్తికే జీవితం విలువ ఏంటో తెలుస్తుంది. జీవితం విలువ తెలుసుకున్న వ్యక్తి ఎప్పటికీ విజేతగానే ఉంటాడు. నెపోలియన్ హిల్ అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఏం చెప్తారంటే, వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధించిన వేలాది మంది జీవితాలను అధ్యయనం చేస్తే గమనార్హమైన సంగతి ఒకటి తెలిసింది. అదేంటంటే 40 ఏళ్ల వయసు వచ్చే వరకు వారు సాధించిన విజయాలు అరుదని, 50 ఏళ్ల వయసు వచ్చే వరకు వారు తమ లక్ష్యాలను సాధించలేకపోయారని వెల్లడైంది. దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని జాగ్రత్తగా విశ్లేషిస్తే చాలా మంది యవ్వనంలో తమ దృష్టంతా శారీరక సుఖాలు అనుభవించడం మీదే కేంద్రీకరిస్తుంటారని, అందుకే వారి అసలు లక్ష్యాలు చేరడానికి ఆలస్యమవుతుందని తేలింది. 40 ఏళ్లు దాటాక చాలా మంది తమ దృష్టిని శారీరక వాంఛలపై నుంచి జీవిత లక్ష్యాల వైపు మరలిస్తూ ఉంటారు. అప్పుడు విజయాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పారంటండి ఆయన. ఇక్కడితో ఈ అధ్యాయం అయిపోయిందండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.